హాయ్ అండి, వెల్కమ్ టు హల్నీస్ కిచెన్. ఈ వీడియోలో మనం బెండకాయ ఫ్రై జిగురు లేకుండా అలాగే ముక్క కూడా విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక అర కేజీ బెండకాయలను తీసుకొని సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకుంటే ముక్క అనేది తొందరగా ఏగుతుంది. ఇప్పుడు ముందుగా కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను అందులో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. ఇలా పల్లీలను ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పల్లీలు వేగిన తర్వాత ఎప్పుడైనా మీరు తిని చూస్తే పల్లీ అనేది మెత్తగా ఉంటుంది. అలాగే వేగి చల్లారిన తర్వాత తింటే మీకు గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇలా ముందుగా వేపేసుకొని మనం బెండకాయలు కూడా వేగిన తర్వాత రెండు కలిపేసుకుంటే అప్పుడు కూరలో పల్లీలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. చూసారు కదా, పల్లీలు అనేది ఫ్రై అయిపోయింది, పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నూనెలో మనం మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయలు అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. బెండకాయ ఫ్రైలో ఎండుమిరపకాయలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఈ ఆయిల్ ముక్కలంతటికీ పట్టేలాగా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. బెండకాయ ఫ్రై చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ముక్కల నుంచి జిగురు అనేది బాగా వస్తుంది. అదే లేత బెండకాయలు అయితే జిగురు అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. సో బెండకాయ కూర వండినప్పుడు జిగురు రాకుండా ఉండాలి అంటే ముందుగా మీరు బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే ఎక్కువగా కూడా కలపకూడదు. ఒకసారి కలిపిన తర్వాత అలా వదిలేయండి. మీకు అడుగంటుతుంది అన్న టైంలో మాత్రమే కలపండి. అలాగే బెండకాయ ఫ్రైలో నార్మల్ ఫ్రైస్ కన్నా ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. సో ఇలాగా ఈ 3 టిప్స్ పాటిస్తే మీకు బెండకాయ నుంచి జిగురు రాకుండా ఉంటుంది. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన వెంటనే. సెకండ్, అస్తమానం కలపకూడదు. థర్డ్, కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. చూసారు కదా, నేను ఈ 3 టిప్స్ పాటించాను. ఒకసారి కలిపినప్పుడు మీరు చూస్తే బెండకాయ నుంచి జిగురు అనేది రాదు. సో చూస్తున్నారు కదా, నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బెండకాయ నుంచి జిగురు అనేది రాదు. బెండకాయలు ఇలా హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీరు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పెట్టేసుకున్నా సరే మీకు ఇంకా జిగురు అనేది రాదు. చూసారు కదా, ఇలా బెండకాయలు ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మీకు ఎంతవరకు క్రిస్పీగా కావాలో అంతవరకు ఫ్రై చేసుకోండి. మీకు ముక్క గట్టిగా కావాలి అనుకుంటే బాగా డీప్ ఫ్రై చేసుకోండి. లేదు మీడియం ఫ్రై చాలు అనుకుంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని తర్వాత పల్లీలు యాడ్ చేసుకోండి. చూసారు కదా, నేను బాగా డీప్ ఫ్రై చేయట్లేదండి, మీడియం ఫ్రై చేస్తున్నాను. ఇలాగా బెండకాయ ముక్కలు వేగిన తర్వాత నేను ఇందులో పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నాను. ఇలా ముందుగా పల్లీలు వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బెండకాయ ముక్కలతో పాటు పల్లీలకు కూడా ఉప్పు, కారం బాగా పట్టి టేస్ట్గా ఉంటాయి. లేదు అంటే పల్లీలు చెప్పగా ఉంటాయి. చూసారు కదా, నేను పల్లీలు వేసుకున్నానండి. ఇప్పుడు బెండకాయ ముక్కలతో పాటు ఒక 2 నిమిషాలు దీన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఉప్పు, కారం అనేది వేసుకుంటాను. ఇలాగా ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాక ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు మీరు ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు హాఫ్ ఫ్రై అయినప్పటి నుంచి మీరు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టారు కదా, సో అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కూర మొత్తం వండుకోండి. ఇలాగా మొత్తం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, బెండకాయ ముక్కలు అనేది ఎక్కడా విరగలేదు, అలాగే జిగురుగా కూడా రాలేదు. సో మీకు బెండకాయ ఫ్రై జిగురు రాకుండా ఉండాలి అంటే ఒకసారి నేను చెప్పిన టిప్స్ పాటించి చూడండి, మీకు నాలాగే పొడి పొడిగా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.